కేసీఆర్ గారి ప్రభుత్వంలో యెస్. ఈ యొక్క చట్టం చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకెళ్ళే సమయంలో కూడా మీరు చైర్మన్ ఉన్నారు. అంటే నా పరిధిలోకి రాదు అది. ఇది రాకపోయినా కేసీఆర్ గారికి చెప్పలేదా బీసీలకు నా పరిధిలోకి రాదు కదా. బీసీలకు అన్యాయం జరుగుతుంది. లే ఇప్పుడు మనకు కొన్ని పరిధులు పరిమితులు ఉంటాయి. బాకోట్ల బీసీ కమిషన్ చేయమంటున్నాము, నేను చెప్తాను లిఖిత పుస్తకం ఇచ్చేవాడిని. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏ రాష్ట్రమైనా అమలు చేసింది. 10% ఇస్తే అన్యాయం జరుగుతుంది సార్. 7% ఉన్నారు. మీరు అంతా అది అది ఆనాడు మాకు చర్చకు రాలేదు. ఓకే, ఆటోమేటిక్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 10% ఇచ్చారు. 10% ఇవ్వడం మాత్రం తప్పు అనే దాంట్లో నేను ఒక పౌరుడిగా, ఒక బీసీ నేతగా ఓకే, ఖచ్చితంగా తప్పంట. ఓకే. ఏనాడైనా తప్పంట. 10% లేనప్పుడు 10% ఎట్లా ఇస్తాం? ఇక్కడనే కాదు, ఎక్కడ దేశంలో ఎక్కడ ఇచ్చినా తప్పే. తప్పే. మొత్తం నీ 10% ఎక్కడున్నారు వాళ్ళు? ఇప్పుడు మనం ఇంతసేపు ఇన్ని గంటలు మాట్లాడినాం. కృష్ణమూర్తి కేసు అన్ని చెప్పి 50% దాటద్దు అంటాడు. దాటాలంటే పరిమాణాత్మక సమాచారం. మరి వానికి ఏం పరిమాణాత్మక సమాచారం ఉన్నది? ఎప్పుడో 2006లో జనరల్ మేజర్ సిన్హో అనేటోడు ఇచ్చిన దాన్ని పట్టుకొని 2019లో నిర్ణయం తీసుకున్నారు. 2006, 2007 ఎప్పుడు, 2019 ఎప్పుడు? అప్పటికి మారిపోతుంది అంత. అన్ని మారిపోయినాయి. ఇంకోటి సమగ్రమైన అధ్యయనమే లేదు. గవర్నమెంట్ కు క్వశ్చనర్ పంపించిండు, వాడు ఇచ్చింది రాసిండు, ఆ బుక్ లో పెట్టాడు సిన్హో. కాబట్టి వాళ్ళకి ఏం లేదు. కాబట్టి ఇది ఇవాళ సుప్రీంకోర్టు దీన్ని రివ్యూ చేసుకోవాలి. ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించేద్దని చెప్పేటట్టు సుప్రీంకోర్టు మేజర్ జనరల్ సిన్హో దాని మీద మీరు ఎట్లా నిర్ణయాలు తీసుకుంటారు? దానిలో ఏమున్నది? ఏం డాటా ఉన్నది? ఏం క్వాంటిఫైబుల్ జస్టిఫైబుల్ డాటా ఉన్నది? బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ పెంచాలంటే క్వాంటిఫైబుల్ జస్టిఫైబుల్ కావాలి. మరి ఈడబ్ల్యూఎస్ కొద్దా? అన్ని రంగాల్లో ఎదిగి సామాజిక వివక్షత లేనటువంటి వాళ్ళకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి ఏం అవసరం లేదంటే ఎట్లా? మీ ఇష్టం వచ్చినటువంటి ఎట్లా నిర్ణయిస్తారు? ఇచ్చిన వాడు తప్పే, చెప్పిన వాడు తప్పే. దాన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎవరమైనా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే కులపరమైన రిజర్వేషన్లు ఏమో 50% దాటద్దంటది. ఈడబ్ల్యూఎస్ మాత్రం కులానికి సంబంధించింది కాదంటది. తప్పు కదా. దాని మీద చాలా మంది కేసులు వేసారు. సుప్రీంకోర్టులో ఉన్నది ఇప్పుడు మళ్ళీ జరుగుతున్నది. కానీ దాన్ని 5 మెంబర్స్ ఇస్తే కాన్స్టిట్యూషనల్ బెంచ్ అడుగుతాం, లార్జర్ బెంచ్ అడుగుతారు. అవును, లార్జర్ బెంచ్ అడుగుతున్నాడు. దాని మీద లార్జర్ బెంచ్ చేసినాడు, కొట్లాడతారు, అవి నిలబడాయి. దేని ఆధారంగా ఇచ్చారంటే ఏం ఆధారం లేదు. సరే ఇప్పుడు నడుస్తాను, దుకాణం నడిచినంతసేపు నడిపిస్తాను. సరే సార్, ఇక ఫైనల్ గా మనం తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహులకు కానీ, బీసీ నేతలకు కానీ, మొత్తంగా బీసీ కులాలకు కానీ, బీసీ ప్రధానికి కానీ మీరు ఏం చెప్పబోతున్నారు? ఫైనల్ గా మీరు ఎటువంటి సలహా ఇవ్వబోతున్నారు ఈ అంశం పైన? అందరు సిద్ధం కావాలి. రాజకీయంగా చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఎన్నికల్లో నిలబడడానికి సిద్ధం కావాలి. ముఖ్యంగా యువత ముందుకు రావాలి. వార్డు మెంబర్ అన్నా నిలబడాలి. వార్డు మెంబరు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు నిలబడాలి. మనం బీసీలు ఎంతమంది ఉంటే అంతమంది నిలబడడం నేర్చుకోవాలి. రాజకీయంగా మనం చైతన్యవంతం అయితే, రాజకీయంగా మనం పోలరైజ్ అవుతున్నామంటే రాజకీయ పార్టీలు మన చుట్టూ తిరుగుతాయి. ఈ బీసీలు ఏకంగా రా, వీళ్ళు నిలబెడితే గెలవర్రా, వీనికి నిలబడే శక్తి లేదురా అంటే మనల్ని తక్కువ చూస్తారు. కాబట్టి వాళ్ళ వార్డు మెంబర్ నుంచి నిలబడడం మనం మొదలుపెట్టుకోవాలి. ఏ వార్డులో ఏ పిలానికి బలం ఉంటే, ఏ యువకునికి బలం ఉంటే, ఏ కులానికి బలం ఉంటే మనం అందరం ఏకం కావాలి, ముఖాన్ని నిలబెట్టుకోవాలి, గెలిపించుకోవాలి. రాజకీయ చైతన్యం దిశగా బీసీలు ఎప్పుడైతే ముందుకొస్తారో, రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవాలనే ఆకాంక్ష బీసీలలో ఎప్పుడు పెరుగుతుందో, ముఖ్యంగా యువకులలో ఎప్పుడైతే పెరుగుతుందో ఖచ్చితంగా రాజ్యాధికార స్థాపనకు మనం దగ్గరికి వస్తాం. కాబట్టి ఈ 42 అని 32 అని మనల్ని ఆట పట్టించి మన ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. ఈ మోసాల ఉచ్చులో మనం పడకుండా మనం అందరం ఏకమైదాం, మన రిజర్వేషన్లు సాధించుకుందాం, తప్పులను ఎండగడదాం, మనకు మోసం చేసినటువంటి వాళ్ళ భరతం పడదాం. ఆ దిశగా బీసీ యువత ముందుకు రావాలి, బీసీ మహిళలు ముందుకు రావాలి, బీసీ విద్యార్థులు ముందుకు రావాలి. బీసీ అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోండి. మన మీద నాటకాలు ఆడుతున్నటువంటి, మన మీద డ్రామాలు ఆడుతున్నటువంటి వాళ్ళ భరతం పట్టడానికి అంతర్గతంగానైనా రాజకీయ నాయకులు ఏకం కావాల్సినటువంటి ఒక సంధికాలం ఏర్పడిందని మాత్రం నేను మనవి చేస్తాను. థ్యాంక్ యూ సార్. చాలాసేపు చాలా అంశాలు బీసీ రిజర్వేషన్ల పైన కానీ, అసలు ఈ యొక్క అంశం మీద, అసలు సాధ్యాల పైన కూడా చాలా అంశాలు మాట్లాడడానికి ప్రత్యేకించి మా వీ న్యూస్ తరపున ప్రత్యేకించి ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్.